వెల్కమ్ టు సన్ వరల్డ్ టారా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి మీకున్న ఇష్టమైన దేవుడు మీకు ఏం చెప్పాలనుకుంటాను, ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటే చూసేద్దామా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ముందు నేను పైల్ 1 అండ్ పైల్ 2 అని 2 పైల్స్ పెట్టాను. సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే చెప్తుందో ఆ పైల్ని మీరు చూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం పైల్ 1కి వెళ్ళిపోదాం. సో పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో మీకు ఇష్టమైన దేవుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ ట్రస్ట్ చేసే దేవుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫియర్స్ కానీ డౌట్స్, ఇప్పుడు ఏదైనా మీరు వర్క్ చేస్తున్నారు, ఆ ఫియర్స్ని ఆ భయాలని పక్కన పెట్టేసి ఏదైనా కానీ ఆ వర్క్ అనేది యాక్షన్ తీసుకోండి. మీరేమంటే థాట్స్ వైజ్గా చాలా ఫాస్ట్గా ఉన్నాయి, అంటే నేను ఇది చేయాలి, ఇన్ కేస్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు బిజినెస్ వైజ్ నాకు ఇది చేయాలి అది చేయాలని థాట్స్ ఉన్నాయి కానీ యాక్షన్ లేదనమాట. నేను ఓన్లీ బిజినెస్ తీసుకున్నాను. ఇన్ కేస్ ఏదైనా వచ్చు మీ లైఫ్లో యాక్షన్ తీసుకోండి, అంతేగాని ఇది ఇలా జరుగుతుందేమో, నా లైఫ్లోనే ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని థాట్ ప్రాసెస్ని మైండ్ని పక్కన పెట్టేసి మీలో మీరు డౌట్ అలాంటి ఏం లేకుండా మీరు స్టార్ట్ చేయండి. ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి లీవ్ చేయండి. మేబీ మోస్ట్లీ చాలామంది ఇక్కడ ఫైనాన్షియల్గానే లైక్ ఏమైనా సఫర్ అవుతున్నారేమో. మేబీ కొంతమందికి అయితే మనీ కూడా కొంచెం కేర్ఫుల్గా దాచిపెట్టుకోవడం కానీ సేవ్ చేసుకోవడం కానీ, ఇన్ కేస్ ఎవరైనా సేవింగ్స్ అనేటివి సరిగ్గా లేకుండా ఉంటే సేవింగ్ కూడా చేసుకోండి, నాకు మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ అది ఎవరో తెలీదు, కమెంట్ చేయండి ఎవరైనా ఉంటే. సో ఇది పైల్ 1 వాళ్ళకి చెప్తుందనమాట. సో మీ డౌట్స్ని పక్కన పెట్టి యాక్షన్ మోడ్కి రండి అని చెప్తున్నాడు మీకు ఇష్టమైన దేవుడు. సో ఇప్పుడు పైల్ 2 వాళ్ళకి చూసేద్దాం. సో పైల్ 2 వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఏం చెప్పాలనుకుంటే చూసేద్దాం. ఓకే, సో పైల్ 2 వాళ్ళకి ఏంటంటే, సో నాకు తెలిసి ఈ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళకి మోస్ట్లీ మీరున్న సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా చాయిస్గా కాకుండా ఒక స్టెప్ తీసుకొని ఒక డెసిషన్ తీసుకోండి. సో ఎప్పుడు ఏమంటారంటే చాయిసెస్లో ఉండడం కన్నా చాయిసెస్ నుంచి బయటికి రండి. నీకు ఏది కరెక్టో నీకు తెలిసి తీసుకోండి. అది మీకు తెలుసు మీకు ఏది కరెక్టో, బట్ ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారనమాట. కొంతమందికి అయితే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోండి. చాలామంది ఇక్కడ ఎమోషనల్లీ చాలా సెన్సిటివ్ అండ్ చాలా కేరింగ్ పర్సన్స్, కానీ అంత ఓవర్ ఎమోషనల్ అవ్వద్దండి. ఎమోషన్స్ వైజ్ అయితే కొంచెం కంట్రోల్ చేసుకోండి అని కూడా మెసేజ్ వస్తుంది. అది చెప్పాలనుకుంటున్నారు మీకు ఇష్టమైన దేవుడు. సెకండ్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి ఏంటంటే, సో పాస్ట్ని ఇప్పుడు లీవ్ చేసేయండి. ఇప్పుడు మన దగ్గర అన్నీ కావాలనుకుంటాం కానీ కొన్ని జరగాలన్నమాట మన లైఫ్లో. సో జరగనాటి గురించి తలుచుకొని దాని గురించి వెనక్కి తిరిగి చూడడం కన్నా, సో ముందుకు ఆ చాయిసెస్ అన్నింటినీ పక్కన పెట్టి మీరు ఒకటి చూస్ చేసుకోండి. మీకైతే ఓవరాల్గా 2 పైల్స్కి ఇక్కడ వచ్చిన బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటంటే, సో మీకు గాడ్ అనేది ఒక ఆఫర్ ఇస్తున్నాడు. సో ఆఫర్ని తీసుకోండి. పాస్ట్ని లీవ్ చేసి భయాలు కానీ ఇన్సెక్యూరిటీ ఏదైనా సరే లీవ్ చేయండి. మీకు గుడ్ టైం వస్తుంది. ఓకేనా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇట్స్ వెరీ పాజిటివ్ కార్డ్. ఓకే.